యాదాద్రి జిల్లాలో 10th పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 8390 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. 10 ఫలితాల్లో గత ఏడాది మన జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో ఉందని, ఈసారి ప్రథమ స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. పరీక్షల నిర్వహణకు 572 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఈ 2025-26 సంవత్సరానికి 10వ తరగతి పరీక్షలు 14th నుండి జరుగుతున్నాయి. సమయం ఉదయం 9:30 నుండి 12:30 వరకు. దానికోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లాలో 50 సెంటర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 50 సెంటర్స్ ఉన్నాయి. కొత్త సెంటర్స్ ఏమీ లేవు. ప్రతి సెంటర్లో లైటింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్లస్ ఫర్నిచర్ కానీ, తాగునీరు సమస్య కూడా ఏది ఉన్నా కూడా అన్ని రెక్టిఫై చేసినాము. వాటర్ కోసం మున్సిపాలిటీ వాళ్ళకు, గ్రామ పంచాయతీ వాళ్ళకు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కరెంట్ పోకుండా చూడడం జరుగుతుంది. దానికోసము ఈసారి 8930 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అందులో 20 మంది మాత్రమే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. అంటే వన్ టైం ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. మిగతా వాళ్ళంతా రెగ్యులర్ క్యాండిడేట్సే. దానికోసం 50 సెంటర్లలో 50 సూపరింటెండెంట్స్, 50 డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ పెట్టడం జరిగింది. మరో కలెక్టర్ గారు కూడా తీసుకున్నారు. ఆర్టీసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిల్లల్ని టైంకు చేర్చడానికి బస్సులు ఇన్ టైంలో నడపమని. ఇక్కడ కొన్ని రూరల్ ఏరియాలో ఇబ్బంది ఉన్నది. అట్లాంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో దాని గురించి ఆల్రెడీ హెడ్ మాస్టర్స్ కూడా వాళ్ళని డిపో మేనేజర్కి లెటర్ రాయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా అన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది.